హలో, హాయ్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. ఇక్కడ షాప్లో అది లెహంగా బ్లౌజు ప్లస్ జుబ్బా క్లాత్ తెచ్చుకొని చిన్న పాప పెద్దది, బాబు చిన్నోడు. ఇంకా క్లాత్ తెచ్చుకున్నారు వాళ్ళు. అది స్టిచ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళే క్లాత్ అన్నీ తెచ్చుకున్నారు, మనం జస్ట్ లైనింగ్ స్టిచ్చింగ్ అంతే. ఇంకా ఇక్కడ ఇదేం చూపిస్తున్నా అంటే లంగాకి బెల్ట్ అనమాట. అది నేను బెల్ట్ పైన వేయను, లోపల వేస్తా. సో లోపల వేస్తే కనిపించదు కదా మనకి, నీట్గా ఉంటుంది. పైన బెల్ట్ వేస్తే అస్సలు బాగోదు లంగా. ఇంకా అందుకని మీకు వివరంగా చూపిద్దామని అట్లా చూపిస్తున్నాను. ఇంకా లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫ్రిల్ పెట్టేసి ఫస్ట్ బెల్ట్ పెట్టుకున్నాక ఫ్రిల్ పెట్టుకోవాలి, తర్వాత బాడీ అటాచ్ చేయాలి. ఇక్కడ అదే జరుగుతుంది. బాడీ అటాచ్ చేసిన తర్వాత చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా, క్యూట్ ఉంది లంగా అయితే. నాకైతే తెగ నచ్చేసింది అబ్బా. మరి మీకు ఎంతమందికి నచ్చిందనేది నాతో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. క్రీమ్ కలర్, క్రీమ్ మీద ఇంకా అట్లా బొమ్మలు అన్నీ వచ్చినాయి. సూపర్ అంటే సూపర్ ఉందిలేండి. అసలు రెడీ అయినాక కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదేమో బ్లౌజు, ఇది ముందర అట్లా పెట్టమన్నారు అనమాట, ఫ్రంట్ రావాలనేసి. ఇంకా కొంచెం స్టైల్గా ఉంటుంది కదా అని నేనే అట్లా పెట్టినాను. అది లంగా అయిపోయింది. ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్ వచ్చేసి అది బుట్ట హ్యాండ్ పెట్టినా అనమాట. పిల్లలకు బుట్ట హ్యాండ్ అయితేనే ముద్దుగా ఉంటుంది కదా. ఇంకా ప్లెయిన్ హ్యాండ్ అంత బాగుంటుంది. పెద్దవాళ్ళమే పెట్టుకుంటాము కాస్త పైన అది పఫ్. సో పిల్లలకు ఖచ్చితంగా బుట్ట ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా అదే ఇక్కడ అయిపోయింది. హ్యాండ్ కూడా పెట్టేసాను, నెక్ రౌండ్ పెట్టాను. ఇంకా హ్యాండ్ జాయిన్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళే వచ్చింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. పిల్లలవి లంగా జాకెట్లు అట్లా ఉంటేనే సూపర్గా ఉంటాయి అన్నమాట, ముద్దు ముద్దుగా ఉంటాయి. నాకైతే నచ్చేసింది. ఇంకా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందిలేండి. ఆ కలర్ వల్లనో ఏమో సూపర్ ఉంది అసలు. ఇంకా ఇట్లా అయిపోయింది బ్లౌజు. హ్యాండ్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, రెండు కరెక్ట్గా లూజ్ ఉన్నాయా లేదా అనేసి. ఇంకా ఇక్కడే హ్యాండ్ కూడా ఫిట్టింగ్ చేస్తున్నాను. చిన్నపిల్లలు ఏంటంటే అందాజుగా ఫిట్టింగ్ చేసేయచ్చు. పెద్ద మెజర్మెంట్స్ అయితే తీసుకొని నేను అందాజుగానే చేసేస్తాను. నాకు జస్ట్ పొడవు లూజు ఉంటే చాలు, చేసేసుకోవచ్చు. పిల్లలే కదా, ఎంత ఉంటారు చెప్పండి, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ చేస్తున్నాను. దారం అయిపోయింది, ఇంకా దారం ఎక్కిస్తున్నా. ఇదేంటి ఫిట్టింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా సైడ్ కట్స్ పెట్టినామంటే ఇంకా బాగుంటుంది బ్లౌజ్ అయితే. ఖచ్చితంగా అదే పెడుతున్నాను అనమాట. సైడ్ కట్స్ ఉంటే ఎంత అందంగా ఉంటుందంటే బ్లౌజు. క్లోజ్ చేయొద్దు, సైడ్లకు క్లోజ్ చేయకుండా కట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజు. మామూలుగా పెద్ద పిల్లలదైనా కానీ కట్స్ కంపల్సరీ ఉండాలి. ఓపెన్ బ్యాక్ ఓపెనే ఉండాలి, ఫ్రంట్ ఓపెన్ ఉండకూడదు. ఒకప్పుడు మా చిన్నతనంలో అయితే అన్నీ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజులే ఉండేటివి లేండి. ఇప్పుడు అసలు ఫ్రంట్ ఓపెనే ఉండదు బ్లౌజ్. బ్యాక్ ఓపెన్ ఉంటేనే ఫుల్ జాకెట్ లంగా మీ బ్లౌజ్ బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ ఓపెనే పెడతాను. టక్స్లు అయితే ఏం వేయను. కట్టుకోనిక వెనక ఫిట్టింగ్ కోసం అనేసి వెనక 2 తాళ్ళు పెడతాను పెద్దగా. ఇంకా అవే బాగుంటాయి. ఇంకా అదిగాక పొడవు కూడా ఎక్కువైందనేసి ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. బ్లౌజ్ కొంచెం ఫీచర్ ఉండాలి కదా, పిల్లలు పెరుగుతుంటారు. అసలే ఆడపిల్లలు అంటే కొంచెం తొందరగా పెరుగుతారు. అందుకోసం ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ కూడా చేస్తున్నాను. కొంచెం పెద్దగైనా యూజ్ అవ్వాలి కదా, అంత మంచిగా కుట్టించుకొని మంచి క్లాతులు తీసుకొని ఇంకా 1-2 సార్లకే, ఎందుకంటే తొందరగా పెరుగుతారు కదా చిన్నపిల్లలు. అందువల్ల కొంచెం పొడవే పెడతాను నేనైతే. ఏవి కుట్టినా ఫ్యూచర్ ఆలోచించి పెడతానులేండి. వాళ్ళు చెప్పకపోయినా నేను ఖచ్చితంగా అట్లే ఆలోచించే కుడతానమాట. ఎందుకంటే ఒక్కసారికి ఏమి పక్కన పడేయం కదా, ఏదైనా కానీ మళ్ళీ మళ్ళీ వేసుకునేటివి కాబట్టి. చూడండి ఎంత అందంగా ఉంది కదా అసలు. హ్యాండ్ సూపర్, వేరే లెవెల్ అనుకోండి. హ్యాండ్ వచ్చేసి అంత బాగుంది హ్యాండ్ అయితే. ఇంకా బ్యాక్, ఇంకా నెక్స్ట్ అవి కట్టుకోనికే తాళ్ళు పెట్టాలి. ఆ తాడు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫిట్టింగ్ వస్తుందన్నమాట బ్లౌజుకు.
ఫిట్టింగ్ షేప్ వస్తుంది. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా వెనక తాడు పెట్టేస్తే, తాడు అంటే తాడు కాదు, వెడల్పుగా పెడతాను. అట్లా పెట్టినామంటే మనకు షేప్ వచ్చేస్తుంది అనమాట దేనికైనా. ఇంకా నెక్స్ట్ వాళ్ళ బాబుకే షెర్వానీ టైప్లో అనమాట. ప్యాంట్ వేరే తెచ్చుకుంటానింది. షెర్వానీ అంటారా జుబ్బా అంటారా మరి, నేనైతే జుబ్బానే అంటున్నాను. జుబ్బాలాగా కుడుతున్నాను అనమాట. హ్యాండ్, ఫ్రంట్, బ్యాక్ అన్నీ, కాలరు అన్నీ ఉన్నాయి. ఇంకా అదే ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఇదేంటంటే ఫ్రంట్లో మనకు కొంచెం పిల్లల తల పట్టాలి కదా, అందుకోసం అక్కడ కాస్త ఓపెన్ పెట్టినాను. ఎందుకంటే తల దూరాలి కదా, బ్యాక్ ఏమి ఓపెన్ ఉండవు కదా వీటికి, అందుకోసం ఫ్రంటే అక్కడ కాస్త ఓపెన్ పెట్టినాను తల దూరేంత. అప్పుడు తల మంచిగా ఎక్కించుకొని, చిన్నపిల్లలు కదా అసలే, అందుకోసం కొంచెం బాగానే పెట్టినానులేండి. ఇంకా ఇదైతే అది బాబును తీసుకొచ్చింది. ఇంకా బాబు మెజర్మెంట్స్ తీసుకొని చేసినాను అనమాట. ఇదేమో ఇంకా అట్లా లైనింగ్ ఫస్ట్ జాయింట్ చేసేసుకొని కట్ చేసుకొని, ఇంకా అక్కడ వచ్చేసి మనం ఉక్సు కోసం అనేసి ఒక పట్టి పెట్టేసుకోవాలి. కిందనేమో ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇంకా మన డ్రెస్లకు కదా కింద లైనింగ్ ఫోల్డ్ చేస్తాం చూడు, ఆ విధంగానే కింద ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను. అది కింద అట్లా ఫ్రీగా ఉంటే మనకు కొంచెం సైజు కూడా ఇది పొడవు ఉంటుంది. కొంచెం పొడవి పెట్టినానులేండి, పెట్టడం కూడా. ఫ్రంట్కి ఒకటే అట్లా డిజైన్ పెట్టినాను. బ్యాక్ వచ్చేసి ప్లెయిన్గానే పెట్టిన. ఫ్రంట్ కాలర్ వస్తుంది కదా మొత్తానికి. ఇంకా షెర్వానీ అంటేనే కాలర్ కదా, అంటే కాలర్ లేకుండా మోడీ జుబ్బాలు అట్లా వస్తాయి, అవి కూడా చేస్తాను. కానీ ఇదేంటంటే కొంచెం కాలరు కొంచెం స్టైల్గా ఉంటుంది కదా కాలర్ వస్తే, అట్లనే వాళ్ళు చెప్పినారు. మన కస్టమర్స్ చాయిసే కదా, మనది ఏముంది చెప్పండి. కస్టమర్స్ ఎలా కుట్టమంటే అలానే కుడతాం కదా. ఇంక ఇట్లా ఓపెన్ పెట్టి ఇంకా అదే చెక్ చేసుకుంటున్నాను, తల పడుతుందా లేదా బాబుది. పిల్లలకి వేసేటప్పుడు తీసేటప్పుడు ఇబ్బంది కలగకూడదు కదా, చిన్నపిల్లలు అసలే. అందుకోసం చూసుకొని చేసుకోవాలి. ఇక్కడేమో ఇంకా ఉక్స్ కోసం అని పట్టి ఇంకా ఒకటే పెట్టేస్తానమాట. నేను రెండు పట్టీలు పెట్టను, ఒకటే పట్టీనే కుడతాను. ఇంకా ఈజీగా అయిపోతుంది కదా, అందుకని ఇంకా అట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే, ఉక్స్ పెట్టినామంటే బటన్స్ అవి కూడా ఎందుకులే, ఉక్స్ పెట్టేద్దాం నీట్గా ఉంటుంది అనేసి ఉక్సే పెట్టేస్తున్నాను. ఇంకా చేతులు కూడా అవి రెడీ చేసేసి, ఇంగ్లీష్ ఫస్ట్ షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఇంకా చేతులు పెట్టేసి సైడ్ ఫిట్టింగ్ వేయాలి. బాగుంటుంది కదా పిల్లలకు. ఇంకా మనం కుట్టుకుంటే మన పిల్లలకి ఇంకా బాగుంటుంది కదా, అదే అనుకుంటూ కుడతా ఉన్నాను అనమాట నేను. ఇంక ఇట్లా ఎన్నైనా అన్ని జనాలకు కుట్టడమే, కానీ మన పిల్లలకు మనం అంటే నా పిల్లలు చిన్నగా ఉన్న టైంలో నాకు ఇంత రాదు. నేను నేర్చుకునేసరికల్లా నా పిల్లలు పెద్దగా అయిపోయినారు. ఇంక ఇప్పుడు మనకు ముందు వచ్చే పిల్లలకన్నా మనమే అన్నీ బాగా కుట్టుకోవాలని నేను అనుకుంటూ కుడతా ఉన్నాను అనమాట. చూడండి రెడీ అయిపోయింది. జుబ్బా అయితే సూపర్గా వచ్చింది. హ్యాండ్స్ కూడా పెట్టేసి ఫిట్టింగ్ చేసేసినాను అనమాట. సైడ్కి కూడా దీనికి కూడా కట్స్ పెట్టినాను ఓపెన్ పెట్టి. ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది, నాకైతే తెగ నచ్చేసింది. ఎందుకో మరి కలర్ కాంబినేషన్ వల్లనో ఏమో వేరే లెవెల్ వచ్చిందిలేండి. జుబ్బా వాళ్ళకి కూడా నచ్చింది, చాలా బాగుంది. ఇంక ఇదేమో లంగా జాకెట్ లాస్ట్లో కొంచెం పిక్స్ తీసినాను అన్నిటికీ, మంచిగా ఉంది కదా అనేసి ఇంక అట్లా నీట్గా పెట్టి పిక్స్ అయితే తీసేసినాను. చాలా బాగుంది. ఎలా ఉందో నాతో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి, ఎంతమందికి నచ్చింది ఇది అనేది, ఎంతమంది టైలర్స్ ఉన్నారో అనేది కూడా నాతో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో చూసే వాళ్ళు ఎంతమంది టైలర్స్ అనేది, అప్పుడే వాళ్ళకు ఎట్లుండేది ఏంది అనేది తెలిసిపోతుంది అనమాట. జుబ్బా కూడా సూపర్ ఉంది అసలు. ఇదండి ఇవాల్టి నా చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటి, లైక్ షేర్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి.